గాంజా బ్యాచ్లకి బ్లేడ్ బ్యాచ్లకి డాన్ కిందన ఒక అడ్డాగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అతను వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ చూస్తే హైదరాబాద్లో డ్రగ్ పెడలర్ కింద అంటే గాంజాని ఒక కేసులో ఇరికిచ్చే కార్యక్రమం అతని అనుచరులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో అక్కడ కూకట్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర చాదర్గుట్ట అనుకుంటా ఆ పోలీస్ స్టేషన్ దగ్గర దొరికిన వ్యక్తి ఈ పిల్లోడు. ఈ వెనకాల ఉన్నవాడు బ్లేడ్ బ్యాచ్ను గాంజా బ్యాచ్కి డాన్. ఈవిడేమో భువనేశ్వరి గారు ఈవిడే చంద్రబాబు నాయుడు గారు సార్. అంటే ఇలాంటి కల్చరు ప్రతిపక్షంలో ఉంటూ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణమో చూడండి. అదే అంటే వీళ్ళకి అదుపు లేదు. అంటే ఒక యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలి, కానీ వాళ్ళ నేపథ్యం ఏంటి? ఒకడేమో చెట్లు వ్యాపారం చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేసే వ్యాపారాలు చేసి గాంజా బ్యాచ్లు బ్లేడ్ బ్యాచ్లని పెంచి పోషించేవాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలా? పచ్చబొట్లు కల్చర్ ఇవాళ రాజమండ్రిలో అసలు ఈ రకమైన కల్చర్ రావడానికి కారకుడు వెనకాల ఉన్నవాడు కాదా అని అడుగుతున్నారు. వీళ్ళు అవసరమా? 16 సంవత్సరాలు వీళ్ళ కుటుంబం పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఏం చేశారు అంటే ఏం చేయలే. ఇలాంటి వాళ్ళని ఫ్రింజ్ ఎలిమెంట్స్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఒక్కటే విన్నపిస్తూ ఉన్నా, రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా విన్నపిస్తూ ఉన్నా, పాలిటిక్స్లోకి యూత్ రావాలి, ఎడ్యుకేటెడ్ క్లీన్ ఇమేజ్ ఉన్న యూత్ రావాలి. అంతేగాని ఇలాంటి నటోరియస్ ఫెలోస్ రాజకీయాల్లోకి వస్తే వ్యవస్థని ఊరిని భ్రష్టు పట్టిస్తారు. ప్రజలు విజ్ఞతతో మేల్కొల్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాం.